ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ వడ్డూరి క్రాంతి అన్నారు. మంగళవారం సదాశివపేట పట్టణంలోని పిఎస్ఎంఎల్ కాలనీ ప్రభుత్వ పాఠశాల కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారు వెంట జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ ఉమా, మండల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్నింగ్ స్టూడెంట్స్, రేపు వస్తారా అందరు స్కూల్కి? హ్యాపీగా ఉన్నారా స్కూల్స్ ఓపెన్ అయినందుకు? ఓకే, హ్యాపీనా కాదా? ఓకే, సో రేపు స్కూల్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతున్నాయి. సో స్కూల్ ఓపెనింగ్కి సంబంధించిన యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ కూడా మనం రెడీగా స్కూల్ పాయింట్కి పంపించి రెడీగా పెట్టాము. సో రేపు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అన్నవి చేయడం జరుగుతుంది. ఈసారి మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని మనం ఏర్పాటు చేసుకున్నాము. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాఠశాలలో ఉన్న పిల్లల తల్లులే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. వారిలో ఒకరే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్గా కూడా ఉంటున్నారు. సో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారానే స్కూల్ యొక్క నిర్వహణ, అంటే స్కూల్ యొక్క ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ చేయించడం, వారి ద్వారానే మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క నిర్వహణ మరియు శానిటేషను, స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్, ఇవన్నీ కూడా వీరి ద్వారా మానిటర్ చేయడం, ఈ పనులన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి అప్పగించడం జరిగింది. ఎందుకంటే పిల్లల తల్లులకి ఎక్కువ పిల్లల యొక్క చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు బాగా చదవాలని కూడా ఎక్కువ మదర్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వారికే ఈ నిర్వహణ అన్నది అప్పగిస్తే తప్పకుండా స్కూల్ యొక్క మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా స్కూల్ యొక్క నిర్వహణలో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంతవరకు ఏవైతే ఎమర్జెన్సీ రిపేర్స్ చేశారో దాంట్లో చైర్మన్ గారు చెప్తున్నారు మొత్తం పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపో చేశాము, ఇంకంతా రెడీ ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.